అటువంటి కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాలం ముందు మరి మీ యొక్క మాటల ద్వారా లోతైన విషయాలు మీరు మాకు నేర్పించి వాక్యంలో ఉన్నటువంటి సంగతులు నేర్చుకున్న ఆయన మీకు మరింత చేరువయ్యే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి సజీవుల లెక్కలలో ఉంచి మనందరికీ ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి ప్రతి క్షణము మనలను కంటికి రెప్పల కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి గనుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానంలో ఆరాధనలో 10వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం వరకు మనం ఆరాధనలో నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి 39ని మనం ఆలోచన చేద్దాం, చదివి ముందుకెళ్దాం. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఈ వాక్యాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ భూమి మీద అందరూ ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటారు. రోగాలు లేకుండా, సమస్యలు లేకుండా, సంతోషంగా సుఖంగా బ్రతకాలని అందరూ కోరుకుంటారు. కానీ ఏదో ఒక రోజున మరణం అనేది మనకు తెలియనటువంటి క్షణాన అది కబలిస్తూ ఉంటుంది. మరి దేవుని నమ్ముకుంటే మరణం రాదంటే దేవుని నమ్మినా సరే మరణం వస్తుంది. దీని గురించి ప్రభువారి యొక్క మాటలను మనం ఆలోచన చేసినప్పుడు తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నవాడేమో తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడట. అయితే ప్రాణం ఎలాగూ పోతుంది, కానీ నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడట. నా నిమిత్తం అంటే యేసు నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం. బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క భక్తి జీవితాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఒకలా చెప్పాలంటే మనకంటే కూడా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారే. అది జ్ఞానంలో కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ విషయంలో చూసినా కొంతమంది శిష్యులు మనకంటే తక్కువ వారే. వారు కూడా ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నటువంటి సమయంలో, ప్రభువా మరి మేము కుటుంబాన్ని వదిలొచ్చాం, తల్లిదండ్రులు ఉన్నారు ఇంటి దగ్గర, భార్య బిడ్డలు ఉన్నారు ఇంటి దగ్గర, మేమేదో పని చేసుకునే వాళ్ళం, పనిని కూడా వదులుకొని వచ్చేసాం. ఏంటి మరి మీతో తిరుగుతూ ఉన్నాం కదా, మేము మీతో వస్తూ ఉన్నాం కదా, మాకేమన్నా ప్రయోజనం ఉందా అని అడుగుతారు. ఒక్కనొక రోజున మీరు వేటినైతే విడిచిపెట్టుకుని వచ్చారో పరలోకమందు 100 రెట్లు పొందుకుంటారు అని ప్రభువారు చెప్పారు. అంటే మొట్టమొదట్లో శిష్యులకు ఉన్నటువంటి విశ్వాసం నామమాత్రమైనటువంటి విశ్వాసమే. వారు కూడా ఆయనను వెంబడిస్తే ఏదో ప్రయోజనం చేకూరుతుంది అన్నటువంటి ఆలోచనతో ఆయన వెంబడించారు. అందుకని కొన్ని సందర్భాల్లో వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు అబద్ధం చెప్పి పక్క నుండి పారిపోవాలి, ప్రాణాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేశారే కానీ వారేమి పోరాట యోధులుగా అక్కడ నిలబడిపోలేదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో వాళ్ళ యొక్క విశ్వాస స్థాయి లేదా విశ్వాస పరిమాణం అనేది చాలా తక్కువగా ఉండేది, చాలా తక్కువగా ఉండేది. ఎంత తక్కువ అంటే ఒకలా చెప్పాలంటే మనకంటే తక్కువేమో, మనకంటే తక్కువేనేమో. ప్రాణాపాయ పరిస్థితి వస్తూ ఉందంటే పారిపోయారు, ప్రాణాపాయ పరిస్థితి వస్తుందంటే అబద్ధం మాట్లాడారు, ఆ ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నారు. ఇలాగ రకరకాలుగా తమ ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నారు. కానీ ఒకానొక రోజున
ఒకానొక రోజున వాళ్ళకి ఏమర్థమైందంటే, మనం వెంబడిస్తున్నది, మనం ఎవరిదైతే నడుస్తున్నామో ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన చేసిన అద్భుతాలు చూసిన తర్వాత, ఆయన మరణమైన తర్వాత, ఆయన సజీవుడైన తరువాత వాళ్ళకి అర్థమైంది, మనం నమ్ముతూ ఉన్నది, వెంబడిస్తున్నది మామూలు వ్యక్తిని కాదు. అవసరమైతే ఆయన కోసం మన ప్రాణాలనైనా తునప్రాయంగా వదిలేసుకోవాలి అనుకున్నారు. అలా వదిలేసుకోవాలి అనుకున్నటువంటి వారు అనుకున్నట్టుగానే ఆయన కోసం తమ ప్రాణాలను కూడా వదిలేసుకున్నారు. అయితే ఈ భూమి మీద ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే ప్రాణాలు పోగొట్టుకుంటారని ప్రభువు చెప్పారు. కానీ ఆయన నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే మరల తిరిగి పొందుకుంటారన్నారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు తమ ప్రాణాన్ని పోగొట్టేసుకున్నారు. ఎవరి నిమిత్తం అంటే యేసుక్రీస్తు నిమిత్తం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. బేసిక్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యూదులు. అది ఏ గోత్రం అన్నది పక్కన పెడితే మొత్తానికి ఆ 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రం యూదులు వెళ్ళు. అసలు యూదులు ఎవరిని నమ్ముతారు? యెహోవాని నమ్ముతారుగా. యూదుల గ్రంథం ధర్మశాస్త్రం. ఈ ఇజ్రాయేలీలు, ఈ 12 గోత్రాలు పుట్టిన వారు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. యోధ మతాన్ని, ఆ మత ఆచారాలను అనుసరిస్తూ ఉంటారు. మరి అలాంటిది ఈ 12 మంది ఒక ప్రశ్న అడగాలి ప్రభువారిని. ఏమనంటే, యేసు, మనమంతా యూదులమే, మనకు దేవుడు ఉన్నాడు, ఆయన్ని తండ్రి అని పిలుస్తాం, మనకు ధర్మశాస్త్రం ఉంది. ఒకవేళ ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే ఎవరి నిమిత్తం వదులుకోవాలి? మన దేవుడైన యెహోవా నిమిత్తం ప్రాణాలు వదులుకోవాలి. మన ధర్మశాస్త్రం కోసం ప్రాణాలు వదలాలి. మన మతం కోసం ప్రాణాలు వదలాలి. నువ్వేంటయ్యా నీ కోసం వదిలేసుకోమంటున్నావు అని అడగాలి కదండి. బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే అడగాల వద్దా? పోనీ అందరూ బుర్ర లేని వాళ్ళే ఫాలో చేశారు ఆయన్ని? కాదుగా. అందులో డాక్టర్లు ఉన్నారు, అందులో జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, అందులో మేధావులు ఉన్నారు. అందరూ చేపలు పట్టుకునేవారే కాదు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, తెలివి తక్కువలు కూడా పక్కనే రాదు. తెలివైన వాళ్ళు కూడా ఎందుకు ప్రశ్నే లేదు? మరి తెలివైన వాళ్ళు కూడా అడగాలి కదా. అదేంటి, నీకోసం మా ప్రాణాలు పెట్టేయమంటున్నావు ఏంటి? నీకోసం ప్రాణం పెడితే ఎలా? అవసరమైతే పరలోకమందున్న తండ్రి కోసం ప్రాణం పెడతామే కానీ నీకోసం పెట్టమని చెప్పాలి కదా. ఆ డౌట్ ఎందుకు రాలేదు వాళ్ళకి? ఎందుకు రాలేదంటే ఆయన ఎవరో వారికి అర్థమైంది కనుక అలాంటి తింగర ప్రశ్నలు ఏమి అడగలేదు అన్నమాట. దాన్ని ఏమంటారంటే తింగర ప్రశ్న అంటారు. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ ధర్మశాస్త్రంలో ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తులు చెప్పారు. దేవుడి లోకానికి రావాలన్నది నెరవేరాలి, ఆయన శరీరాన్ని ధరించుకోవాలన్న విషయం తెలియాలి, రక్తమాంసాలు ధరించుకోవాలన్న విషయం తెలియాలి, తమను పాప విమోచన గావించడానికి ఒక బలి పశువుగా ఆయన మారిపోవాలనే విషయం వాళ్ళకి తెలియాలి. ఇవేం తెలియకుండా క్వశ్చన్ చేశారనుకోండి, వీళ్ళ తెలివి తెల్లారినట్టే ఉంటుంది. కనుక వాళ్ళకి అర్థమైంది ఎవరి నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలో, ఎవరి నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి దక్కించుకుంటారు వాళ్ళకి అర్థమైంది. ఇక అర్థం కావాల్సింది ఎవరికంటే నేడున్నటువంటి క్రైస్తవ్యానికి. వారికి ఆ రోజు అర్థమైంది కనుకనే వాళ్ళ భక్తి జీవితాలు ప్రారంభంలో తప్పటడుగులు వేస్తూ ఉన్నా, తప్పిపోతూ ఉన్నా, పడిపోతూ ఉన్నా వాళ్ళకి అర్థమైంది కనుక తర్వాత విశ్వాసంలో స్థిరులుగా నిలదొక్కున్నారు. ఎందుకంటే ఇది చిన్న జీవితం మనది. దేవుడిచ్చినటువంటి అవకాశం ఒక్కసారి కనుక చేజారిపోయిందా, ఒక్కసారి కనుక మనం మరణానికి వెళ్ళిపోయామా, ఇక మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. మరి అలాంటప్పుడు మనది కూడా చిన్న జీవితమే కదా, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఈ చిన్న జీవితంలో ఆయన ఎవరో తెలుసుకుని ఆయనను దేవునికి అంగీకరించి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి
ఆయన కోసం మనం బ్రతికితే, ఆయన ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారుగా. కండిషన్ ఒకటే ఉంది, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలి అన్నారు. శిష్యుల యొక్క జీవితాలు చూసామనుకోండి, వాళ్ళందరూ కూడా ప్రాణాలు ఎవరి నిమిత్తం పోగొట్టుకున్నారు? కేవలం యేసుక్రీస్తు వారి నిమిత్తమే. పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, ఇక మిగిలినటువంటి శిష్యులు కానీ వాళ్ళందరి ప్రాణాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసును నమ్మండి అని చెప్పారు. ఈ యేసు ఎవరంటే క్రీస్తు అని చెప్పారు. పరలోకం నుండి దిగి వచ్చినవాడు అని చెప్పారు. యేసే క్రీస్తు అని చెప్పారు. ఆయన నమ్ముకోవాలని చెప్పారు. ఆయన నమ్ముకోలేక ఆనాడున్నటువంటి వారి మీద తిరుగుబాటు చేశారు, కొట్టారు, తిట్టారు, చంపేశారు. చచ్చిపోవడానికైనా సిద్ధమయ్యారే కానీ తమ ప్రాణాలు దక్కించుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ రాలేదు. ఆ యేసు కోసమే తమ ప్రాణాలను వదిలేసుకున్నారు. వారి యొక్క ప్రాణాలు దక్కించుకుంటామన్నటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. రేపొద్దున జరిగేది కూడా అదే, రేపటి దినాన జరిగేది కూడా అదే, జరగబోయేది అదే. ఎవరైతే ఆయన నామం నిమిత్తమై ప్రాణాలు పోగొట్టుకుంటారో మరల వారు తిరిగి దక్కించుకుంటారు. మనకైనా అంతే. ఇందులో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా నిమిత్తం అని చెప్పారు ప్రభువారు. ఎందుకు అలా అన్నారని మనం ఆలోచిస్తే అసలు దేవుడు ఎవరు నమ్మాలనే విషయాలు మనకి ఈజీగా అర్థమైపోతాయి. దేవుడు చాలా గొప్పవాడండి. ఈ ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎవరో చెప్పుకోవాలనుకున్నాడు. ఏదో ఒక చోట, ఏదో ఒక రకంగా, ఏదో ఒక చోట ఆయన తెలియజేసుకోకుండా అయితే ఖాళీగా ఉంచలేదండి. ఏదో ఒక చోట ఖచ్చితంగా ఆయన ఎవరో తెలియజేసుకున్నాడు. అయితే మనం అర్థం చేసుకోవాలంతే, మనం అర్థం చేసుకోవాలంతే. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. 40వ వచనం, 40వ వచనంలో మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. కామ ఉంది కదా. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను. మిమ్మల్ని చేర్చుకోవడం ఏంటి, నన్ను చేర్చుకోవడం ఏంటి? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మీరున్నారు, నేనున్నాను. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్ట, నన్ను చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నట్ట? చదివాం కదా ఇప్పుడు. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. మిమ్మల్ని చేర్చుకోవడమే, నన్ను చేర్చుకోవడం ఏంటి? కాలేజీలో చేర్చుకోవడమా? ఉద్యోగంలో జాయిన్ చేసుకోవడమా? ఏమండి, ఇక్కడ మిమ్మును అని చెప్పింది శిష్యుల కోసం. ఈ 10వ అధ్యాయం ఎవరి కోసం? అయితే మన కోసం కాదన్నమాట. నువ్వు కూడా శిష్యుడిగా మారాలనే ప్రభువారి యొక్క ప్రయాస. నీకు పరలోకం కావాలి అంటే నేను కేవలం విశ్వాసిగా వచ్చి కూర్చుంటానంటే దేవుడు పరలోకం ఇవ్వడు సుమా. నువ్వెలా మారిపోవాలట? మీకు వాక్యం గుర్తుందో లేదో, మీరు సర్వలోకానికి వెళ్ళి, అది గుర్తుంది. కానీ ఇంకొకటి ఉంటుంది, సమస్త జనులను శిష్యులనుగా చేయడి. ఏం చేయాలట? శిష్యులుగా చేయాలట. ఎవరిని? సమస్త జనులను. విశ్వాసులుగా చేయమంటలేదేటి? అన్నాడా విశ్వాసులుగా చేయమని? ఈరోజు అనేకులను విశ్వాసులుగా మారుస్తున్నారే కానీ విశ్వాసులను శిష్యులుగా మార్చట్లేదు. ఇందులో కొసమెరుపు ఏంటంటే, విశ్వాసులు దేవునికి శిష్యులు అవడం లేదు కానీ సేవకునికి శిష్యులు అయిపోతున్నారు. విచిత్రంగా వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు, బైబిల్ మోసేవాడు ఒకడు, తర్వాత ఆయనను తిప్పేవాడు ఒకడు, తీసుకెళ్ళేవాడు ఒకడు, తీసుకొచ్చేవాడు ఒకడు, వెనకాల మేకప్ కిట్ మోసేవాడు ఇంకొకడు. ఏమండి, సూట్ మోసేవాడు ఒకడు, బూట్లు మోసేవాడు ఒకడు. పాస్టర్ అమ్మలు ఉన్నారు కదా ఈరోజు. పాస్టర్ అమ్మల దగ్గర ఒకడు బ్యాగ్ మోసేవాడు ఉంటాడు. ఏముందరా బ్యాగులు అంటే మేకప్ కిట్, మేకప్ మ్యాన్ అండి. అప్పుడప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళలో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముందు రోజు నైట్ మేకప్ వేసుకుని వస్తారు. మరి కొంతమంది అయితే 10 గంటలకో 11 గంటలకు పెళ్ళి అంటే ఉదయం 6 గంటల నుంచి మేకప్ రూమ్లోంచి బయటికి రారక. ఎందుకంటే మేకప్ మెన్నో ఉమెన్ ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు వచ్చి పెళ్ళి కూతుర్ని పెళ్ళి కొడుకుని రెడీ చేస్తారు. అలా రెడీ చేసినందుకు 15,000 నుంచి 30,000 వరకు
ఇటు చీర కట్టినందుకు, పూలు ఎట్టినందుకు, గాజులు వేసినందుకు తీసుకుంటారు. మేకప్ చేసి తీసుకుంటారు. అది వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళది ప్రొఫెషనల్, తీసుకుంటారు. అలాగే ఈరోజు సేవకులు కూడా వెనకాలే ఒక మేకప్ మెన్ బ్యాగ్ కట్టుకుని తయారైపోతున్నాడు. వీడు ఎవరికి శిష్యుడు? ఎందుకని? వాక్యం విన్న తర్వాత ఎవరికి శిష్యులు అవ్వాలి? విశ్వాసులు ప్రభువుకు శిష్యులు అవ్వాలి. కానీ ఈరోజు విశ్వాసులు సేవకుడికి శిష్యులైపోతున్నారు. ఏమండి, ఇది చాలా బాధాకరమైన సంగతి. ప్రభువు వారికి చెప్పింది ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. శిష్యులుగా ఎందుకు చేయాలి? పరలోకం కావాలి అంటే శిష్యులుగా మారాలి. విశ్వాసులుగా ఉంటామంటే కుదరదు. మనకి ఏమి ఇష్టం అంటే మనకి విశ్వాసులుగా ఉండటమే ఇష్టం. విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులుగా ఉన్న స్థితిలో నుండి శిష్యరికపులోనికి వెళ్ళాలి అంటే కేటగిరీలు ఇంకొంచెం ముందుకు అడుగు వేయాలి. నేను 5 వరకు చదువుతానంటే కుదరదుగా. హై స్కూల్కి వెళ్ళాలిగా. మరలా 6 నుంచి 10 వరకు చదవాలి. 10తో ఆపేస్తారంటే కుదరదుగా. మరలా ఇంటర్నో, ప్రొఫెషనల్ కోర్సులను, ఐటీఐనో, డిప్లొమా కోర్సులను ఏవో కోర్సు చేయాలి. ఇలాగా మనం ఎక్కడున్నామో అక్కడ ఉండకూడదు. అయితే ప్రభువారు కూడా కోరుకునేది ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. ఎవరికి చేయాలి శిష్యులుగా? యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయాలి. ఇంకెవరికి చేయకూడదు. తన కోసం కూడా చేసుకోకూడదు. ఎవరికి శిష్యులుగా చేయకూడదు, తన కోసం కూడా శిష్యులుగా చేసుకోకూడదు. కేవలం ప్రభువు వారి కోసం మాత్రమే శిష్యులుగా చేయాలి. ముందుగా విశ్వాసులను శిష్యులుగా తయారు చేయాలి. ఈ 10వ అధ్యాయం ఎవరి కోసం అంటే విశ్వాసులుగా మారం. విశ్వాసులుగా మారినటువంటి మన స్థితి అక్కడే ఎండ్ అయిపోకూడదు. తర్వాత మనం ఎలాగ మారిపోవాలి? శిష్యులుగా మారాలి. ఈ శిష్యులుగా మారాలి అనుకున్న వారికి, సేవ చేయాలనుకున్న వారికి, ఆత్మల భారం కలిగినటువంటి వారికి, ఆత్మలను రక్షించాలి అన్నటువంటి తపన కలిగినటువంటి వారిని ఈ 10వ అధ్యాయంలో ప్రభువారు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 40వ వచనంలో చెప్తా ఉన్నారు. ఏమనంటే మిమ్మను చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. మిమ్మను చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. మిమ్మను చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును అంటే ఎవరెవరిని చేర్చుకోవాలి? ప్రభువారి యొక్క శిష్యులను, సమాజంలో ఉన్నవారు కానీ, లేక దేవుని నమ్మినటువంటి వారు కానీ, లేక విశ్వాసులైనటువంటి వారు కానీ, లేక ఆయన వాక్యాలు వినేటటువంటి వారిని కానీ మిమ్మను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? మిమ్మల్ని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? మిమ్మల్ని అంటే ఇక్కడే ఉన్నారా? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను ఎవరైతే చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకున్నట్టట? మీకు బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తా ఉన్నాను, మీరు వాక్యం వింటూ ఉన్నారు. నేను చెప్పినటువంటి వాక్యాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరిస్తే, ఎవరిని అంగీకరించినట్టు? యేసుక్రీస్తు వారన్నా నన్ను? అదేంటి, నేను కదా వాక్యం చెప్పాను. నేను చెప్పినటువంటి వాక్యం ఎవరి వాక్యం? అది యేసుక్రీస్తు వారి వాక్యం, నా వాక్యం కాదు. నేను బైబిల్ రాయలేదు, నేను బైబిల్ ట్రాన్స్లేషన్ చేయలేదు. బైబిల్ నాది కాదు. బైబిల్ నాదా? కొనుక్కున్నానంతే. నేను బైబిల్ అనేది నాది కాదు. బైబిల్ అనేది దేవునిది. ఆ దేవుని వాక్యం ఎవరికి చెప్పినా వారు ఒకవేళ ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తే, ఎవరిని యాక్సెప్ట్ చేసినట్టు? యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేసినట్టు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తా. ప్రభువారు అంటారు, హృదయం అనే తలుపునందుకు వచ్చి నేను తట్టుచున్నానంట. నేనంటే యేసుక్రీస్తు వారు. హృదయం దగ్గరకు వచ్చి ఆయన తట్టాడట. హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తలుపు తడితే ఆ తలుపుని ఎవరు తీయాలి?
ఎవరి హృదయాన్ని అయితే ప్రభువారు తట్టారో వారు తీయాలి. ఇప్పుడు తలుపు తీశారు. తలుపు తీస్తే వాళ్ళ హృదయంలోనికి ఎవరు వెళ్ళాలి అంటే ఇది ఎలా జరుగుతుంది అసలు? ప్రభువారు ఫిజికల్గా వచ్చి తలుపు కొడతారా? అప్పుడు ఫిజికల్గా మీరు డోర్ ఓపెన్ చేస్తారా? అప్పుడు ఫిజికల్గా ప్రభువారు లోపలికి వస్తారా? అది ఫిజికల్గా ఆలోచించకూడదు, స్పిరిచువల్గా ఆలోచించాలి, ఆత్మీయ కోణంలో ఆలోచించాలి. ఫిజికల్గా ఎలా ఆలోచిస్తాం, భౌతికంగా ఎలా ఆలోచిస్తాం? ఇప్పుడు ప్రభువారు మన ఇంటికి వచ్చారు, తలుపు ఎక్కడ కొట్టాలి? ఇప్పుడు ఆయన మన ఎదురుగుండా ఉన్నారు, తలుపు ఎక్కడ కొట్టాలి, ఎలా తీయాలి, ఆయన ఎలా లోపలికి వెళ్తారు? ఇది భౌతికంగా కాదు, స్పిరిచువల్గా ఆలోచించాలి. ఎలా అంటే మీరు ఏదైతే వాక్యాన్ని విన్నారో, వినినటువంటి వాక్యం మిమ్మలను లోపల ప్రేరేపణ కలుగు చేస్తుంది. ప్రేరేపణ కలుగు చేస్తుందా, కలుగు చేయదా? అప్పుడు ప్రేరేపించినప్పుడు మీరు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. మీకు అప్పుడప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి అని ప్రేరేపణ వస్తుంది కదా, చాలామందికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? గంపకిన్న కోడిని అనగబెట్టినట్టుగా, మూతేసినట్టుగా దేవుని యొక్క ప్రేరేపణను మీరు మూతేసి కప్పెడతారు. ఏమని? పెళ్ళికి తీసుకుందాం, చదువు అయ్యాక తీసుకుందాం, ఎవరన్నా తీసుకుంటే తీసుకుందాం, కొత్త సంవత్సరంలో తీసుకుందాం, నేను ఇంకా మారిన తర్వాత తీసుకుందాం. ఇవన్నీ ఏంటంటే గంపలు. ఇవన్నీ ఈ గంపలు వేసి కప్పెట్టేస్తారు కదా. అంటే వాక్యం అనేది మీ హృదయంలోనికి వచ్చి మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు ఏం చేయాలట? డోర్లు ఓపెన్ చేసి మీ హృదయంలోనికి వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. మిమ్మను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ఫస్ట్ది బాగానే ఉంది, రెండోది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏమి లేదు, జాగ్రత్తగా విందాం. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకోవడం అన్నారుగా. మీరు అంటే శిష్యులు, శిష్యులను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అన్నారు. నన్ను అంటే యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టట? యేసుక్రీస్తు వారిని పంపిన వానిని. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నాను అన్నాడు. ఆయన ఎవరు పంపించారు? ఈరోజు క్రైస్తవ్యానికి ఉన్నటువంటి బాధ ఇదే. క్రైస్తవ్యానికి ఉన్నటువంటి బాధ ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎవరికి చేశారు? యేసుక్రీస్తు వారు స్వస్థత కార్యం చేసినప్పుడు, ఒక అద్భుతం చేసినప్పుడు ప్రార్థన ఎవరికి చేశాడు? యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడైతే ఆయనకి ఆయనే ప్రార్థన చేసుకుంటే ఆయన ఏమన్నా పిచ్చోడా? ఏమండి ప్రశ్నలు చూడండి. అసలు ఈ ప్రశ్నలన్నీ తెంగర ప్రశ్నలే. ఎందుకు అంటే అసలు బైబిల్ ఫండమెంటల్గా ఒక్కడే దేవుడు అని చెప్తే మళ్ళీ నువ్వు వచ్చి ఆయన ప్రార్థన ఎవరికి చేశారని అడిగావంటే అది ఏం ప్రశ్న? మరి తెంగర ప్రశ్ననే అనాలి. కాకపోతే ఇలాంటి తెంగర ప్రశ్నలు కూడా మన దగ్గర సమాధానాలు ఉన్నాయి, చెప్పేసాం కూడా. ఒకసారి మన ఛానల్లో వెనక్కి వెళ్తే అలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా మీకు దొరుకుతాయి. అయితే ఇప్పుడు సందర్భం చదువుకున్నాం కాబట్టి జస్ట్ అలా చెప్పేసి ముందుకెళ్ళిపోతాను. నన్ను పంపిన వాడిని చేర్చుకొనును అన్నాడు. ఆయన ఎవరు పంపించారు? నాకు నేనే వచ్చాను అన్నాడు కదా ఆయన. మరికొన్ని సందర్భాల్లో నన్ను తండ్రి పంపించాడు అన్నాడు. నాకు నేను వచ్చానన్నాడు, నన్ను తండ్రి పంపించాడు అన్నాడు. ఏంటి అంటే దేవుని ప్రారంభ స్థితి యేసుక్రీస్తు అనే స్థితి కాదు. ఇది మొట్టమొదట మీరు గ్రహించాలి. దేవుని ప్రారంభ స్థితి ఏంటి? యేసుక్రీస్తు అనే స్థితి కాదు అయింది. యేసుక్రీస్తు అనే స్థితిలోనికి రావడానికి పూర్వం ఆయన మార్పు చెందుతూ వచ్చాడు. వాక్కు అని మనం చదువుకుంటాం, దహించు అగ్ని అని మనం చదువుకుంటాం, సమీపింపరాని తేజస్సు అని మనం చదువుకుంటాం, దేవుడు అని మనం చదువుకుంటాం, యెహోవా అని మనం చదువుకుంటాం, మహిమాస్వరూపి అని మనం చదువుకుంటాం. ఈ స్థితిలన్నీ మార్చుకుంటూ ఒకానొక రోజున యేసుగా మానవ ఆకారంలో, మానవ దేహంలోనికి ప్రభువారి లోకానికి వచ్చారు. ప్రభువారు ఈ లోకానికి ఆ మానవ రూపంలో రావడానికి ముందు ఏదైతే రావాలి అని
భూమి మీదకి రావాలి అని, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమేమి కార్యాలు చేయాలో ఆయన ముందుగా నిర్ణయించుకుని రాసుకున్నాడో, ఆ నిర్ణయించుకుని రాసుకున్న దాన్ని బట్టే భూమి మీద వచ్చిన తర్వాత చేయాలే తప్ప, భూమి మీద ఒక మానవుడు ఉన్న తర్వాత నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అంటే ఆయననే ధిక్కరించుకోవడం అవుతుంది. ఆయన పెట్టుకున్నటువంటి ఆజ్ఞను ఆయనే ధిక్కారం చేసుకున్నట్టుగా అవుతుంది. ఉదాహరణకి ఒక రాజుగారి గురించి మీకు చెప్తాను. పూర్వం అంతా రాజుల చరిత్రే. రాజుగారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ఏంటో తెలుసా? శాసనం. రాజుగారి మాట ఏంటి? శాసనం. ఆ శాసనాన్ని ఎవరు కూడా అతిక్రమించడానికి వీలు లేదు, రాజుగారితో సహా. రాజుగారు పెట్టినటువంటి శాసనాన్ని ఎవరు అతిక్రమించకూడదు? ఫ్యాన్ ఆఫ్ చేయండి, వోల్టేజ్ తక్కువ ఉంది. రాజుగారు పెట్టినటువంటి శాసనాన్ని ఎవరు అతిక్రమించకూడదు? రాజుగారు పెట్టిన శాసనాన్ని ఎవరు అతిక్రమించకూడదు? రాజుగారు కూడా అతిక్రమించకూడదు. ఉదాహరణకి క్రొత్త నిబంధనలో హేరోదు ఉంటాడు. ఆయన పుట్టినరోజట. ఆ పుట్టినరోజుకి ఒక నృత్యం ఏర్పాటు చేశాడు, డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో హేరోదియ కుమార్తె బాగా డ్యాన్స్ వేసిందట. బాగా డ్యాన్స్ వేసిన తర్వాత ఆ డ్యాన్స్కు మంత్రముగ్ధుడైనటువంటి రాజు, అమ్మా నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు, నా పుట్టినరోజు సందర్భంగా నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఎంత పెద్ద కోరిక కోరినా నేను ఇచ్చేస్తాను. ఇదిగో ఈ నిండు సభలో ఈ మంత్రులు, ప్రధానమంత్రులు అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నాను, నా మాటే శాసనం. ఒకవేళ నీకు నా రాజ్యంలో సగభాగం కావాలంటే చెప్పు, 50% నీకు ఇచ్చేస్తానన్నాడు, సగభాగం. సరే అండి, నాకేం కోరుకోవాలో తెలియడం లేదు, మా అమ్మగారిని అడిగి వస్తానని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అడిగింది, వాళ్ళ అమ్మ కోరిక చెప్పింది. ఏం కోరిక కోరుతావంటే, లోపల చెరసాల్లో బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు, ఆయన తల నరికి పళ్ళెంలో పెట్టుకుని తీసుకురావాలి, ఇదే మన కోరిక వెళ్ళి చెప్పు అన్నది. ఈ చిన్న అమ్మాయికి తెలియదు, వెళ్ళిపోయింది, రాజుగారికి చెప్పింది. రాజుగారు షాక్ అయిపోయాడు. ఇప్పుడు మాట వెనక్కి తీసుకోవడానికి లేదు. మాట వెనక్కి తీసుకుంటే అందరి ముందు కూడా రాజు మాట తప్పినవాడు అవుతాడు. రాజుగారు అలాగ ఆజ్ఞలు ఇస్తారా, ఆయన మార్చేస్తాడరా, ఆడికి నచ్చినట్టుగా పరిపాలన చేస్తాడరా అని రేపొద్దున్న నుండి అందరూ కూడా ఆయనను అవమానిస్తారు. ఆయన మాట చెల్లదు, ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వాడు మాట నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? హత్య చేయించాలి. ఇప్పుడు ఆయనకి నచ్చకపోయినా ఆయన మాట నెరవేర్చుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఏం చేశాడు మరి? చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారి తల నరికించాడు. భూమి మీద పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజే తన మాటను ధిక్కారం చేయకుండా మాటను నిలబెట్టుకుంటూ ఉంటే, మరి పరలోకమందున్న దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను ఏం చేసుకోకూడదు? అతిక్రమించకూడదు. సృష్టిని 6 దినములలో కంప్లీట్ చేయాలనుకున్నాడు. సృష్టిని 6 దినముల్లో కంప్లీట్ చేయాలనుకున్నాడు. ఎవరు పెట్టారు ఈ రూల్ ఆయనకి? ఎవడో పెట్టలేదు, ఆయనకి పెట్టుకున్నాడు. ఏమండి, 8 రోజులు చేస్తే తప్ప అని అడుగుతున్నాను నేను. సృష్టిని 9 రోజులు చేస్తే తప్ప అని అడుగుతున్నాను. తప్పేమీ కాదు. కానీ ఆయన ఏదైతే రూల్ పెట్టుకున్నాడో ఆ రూల్ ప్రకారంగా 6 దినములలోనే దానిని కంప్లీట్ చేశాడు. అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు పైన ఏదైతే రాసుకుని వచ్చాడో దాన్ని నెరవేర్చాలి. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది కొంచెం కష్టంగా ఉంది, మానవ దేహాలు కష్టమే కదా, ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి దీన్ని ఇలా మార్చి రాసేసుకుంటాను, ఈ తర్వాత ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకోలాగా మార్చి రాసుకుంటాను అంటే ఇక దేవుడు ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. అబద్ధం ఆడడానికి నేను నరుని కాదే అన్నాడు సమూయేలు గ్రంథంలో. అన్నాడా? అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాడు అని చెప్పాడు. మరి చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కష్టమైనా, నొప్పైనా, బాధ పడినా సరే దాన్ని అనుభవించాలి. అందుకనే
తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు అన్నాడు. ఎవరికి చెప్పుకున్నాడు? ఆయన ముందు డిసైడ్ చేసుకుని వచ్చాడు కదా. ఈ మానవ దేహంలో ఉండి ఈ బాధ తట్టుకోలేక అన్నాడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నో తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, నా ఇష్టం ఏది ఇక్కడ నెరవేరడానికి వీల్లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? పైన ఏదైతే రాసుకున్నానో అదే జరగాలి, అదే జరగాలి. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత లేఖనమందు ఇలాగుంది, ఇది ఇప్పుడు మీ వినికిల్లో నెరవేరింది అంటాడు. లేఖనముంది 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 అన్నాడు. ఎందుకు లేఖనాన్ని గుర్తు చేశాడు పదే పదే? ఆయన ఆల్రెడీ ముందుగా ఇలాగ రావాలి, ఇలా జరగాలని ముందుగా రాసుకుని వచ్చాడు కనుక ఇప్పుడు లాజరు చచ్చిపోవాలి. చచ్చిపోతాడు లాజరు. ఆ సమయంలో అక్కడ ఉండకూడదు, ఇంకో చోట ఉండాలి, అక్కడే ఉంటాడు. 4 రోజులకి రావాలి, వచ్చాడు. ఇప్పుడు మార్తమ్మ గారి డైలాగ్ ఇది, మరియ గారి డైలాగ్ ఇది, శిష్యుల డైలాగ్ ఇది, అందరన్ని డైలాగులు చెప్పేస్తారు. ఆఖరణ సైలెంట్గా నా వెనకాల రండి, దేవుని మహిమను చూస్తావు అంటాడు. వద్దు ప్రభు అంటారు వాళ్ళు, నోరు మూసుకుని రండి అంటాడు. వెళ్ళిన తర్వాత లాజరు బయటికి రా అంటాడు. సరే ప్రభు వస్తాను అంటాడు. అయిపోయింది. ఎలా జరిగింది ఇది? ఆల్రెడీ ఆయన ముందుగా రాసుకుని వచ్చాడు కనుక భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఇష్టం నా ఇష్టం, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చలేదు, లేకపోతే ఈ శిష్యులు నన్ను విసిగించేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇలా మార్చేస్తాను, అలాంటి ప్రయత్నాలు జరగకూడదు. ఈ విషయం మీకు అర్థమైతే ఆల్రెడీ ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరంలో ఉన్నాడు కనుక, దేహాన్ని ధరించుకుని ఒక మానవుడిగా కనబడుతూ ఉన్నాడు కనుక, అంతకు ముందు ఉన్నటువంటి పూర్వస్థితిలో ఏదైతే రాసుకున్నాడో దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి మోకాళ్ళేసి ప్రభువా ఈ కార్యాన్ని జరిగించు తండ్రి అని చెప్పిన తర్వాత ఇప్పుడు పని ప్రారంభిస్తూ ఉన్నాడు. అది అంతకు మించి వేరే ప్రార్థన కాదది, ఇంకోటి కాదది. ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ముందుగా అక్కడ చెప్పాలంతే, చెప్తే అది జరిగిపోద్ది. అది చెప్పాలి, ఇక్కడ చేయాలి. అది కూడా ఎంతవరకును? కొంతవరకు మాత్రమే. యోహాను సువార్త 12వ అధ్యాయం వచ్చేంతవరకు మాత్రమే. ఆ తర్వాత కథ మారిపోయింది మొత్తం. 12 నుండి 16 అధ్యాయాలకు వెళ్ళేసరికి మొత్తానికి ఆయన ఎవరో అర్థమైపోతుందండి. కనుక ఇప్పుడు ప్రభువారు ఎవరికి ప్రార్థన చేసుకున్నారు అంటే, ఆయన ప్రార్థన చేసుకోవాలని రాసుకున్నారు కాబట్టి ప్రార్థన చేసుకున్నారు. ఎవరికో చేయటం కాదు, ఆయన అలా మాట్లాడాలంతే. అది అర్థమైన వాళ్ళకి పరలోకం అర్థమవుద్ది, పరలోకం వస్తుంది. ఏమండి? అర్థం కాకపోతే ఇక మనం ఏం చేయలేం. కనుక ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ్యానికి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అసలు క్రైస్తవులకి దేవుడు అర్థం కాకే కదా ఈ గొడవ అంతా వచ్చి పడింది. క్రైస్తవులకి దేవుడు అర్థం కాకనండి ఈ బాధలన్నీ కూడా. రైట్. 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. పైనేమో మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాడు చేర్చుకున్నాడు అన్నాడు. ఆయన పంపిన వారు ఎవరు? ఆయనే. ఆయన మహిమాన్వితుడికి ఉన్నటువంటి స్థితిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంతే. భూమి మీదకి వచ్చారుగా, మరలా అదే స్థితిలోనికి వెళ్ళిపోవాలి, దానిని గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. 41లో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడట. మనకు పాత నిబంధనలో ఏమండి ఒక భేద విధవరాలు ఉంటుంది. ఆ భేద విధవరాలు ప్రవక్త కొరకు ఒక మేడ మీద గది కడుతుంది. ఆ ఊరిలో కరువు వస్తుంది కొంతకాలానికి. కరువు వస్తే అక్కడ అందరూ కూడా ఆకలితో చచ్చిపోతూ ఉంటారు. పాత నిబంధనలో కనబడుతుంది మనకి. కానీ ఆ విధవరాలు మాత్రం చచ్చిపోవట్లేదు. ఆ కరువు దినాలన్నీ అయ్యేంత వరకు అక్కడ ప్రవక్త ఉంటాడు వాళ్ళ ఇంట్లో. ఆ ప్రవక్త వలన ఆమె పోషింపబడుతూ ఉంటుంది. ఒకానొక కరువు దినాల్లో కాకాలము వెళ్ళి రొట్టె మాంసం పట్టుకుని వచ్చి ప్రవక్తకి ఇస్తాయి. ఆ సందర్భం వేరు. మరొక సందర్భంలో ఆ విధవరాలి యొక్క కుటుంబంలో పిండి తక్కువ అవడం లేదు, నూనె తరగడం లేదు. మరొక సందర్భంలో నూనె అమ్ముతూ ఉంటుంది, ఆ నూనె ఎంత అమ్మినా సరే తరిగిపోవడం లేదు. ఈ సందర్భాలన్నీ ఏంటంటే
అక్కడ ప్రవక్తని యాక్సెప్ట్ చేసి పాత నిబంధనలో ప్రవక్తని ఇంట చేర్చుకుని ఆయనకు వస్త్రాలు, కొత్త బట్టలు ఇవ్వడం, ఆయనకు తాగడానికి ఇవ్వడం, ఆయన ఉండడానికి ఒక బెడ్రూమ్ ఇవ్వడం, ఆయన తినడానికి భోజనం సిద్ధపాటు చేయటం, ఇవన్నీ పాత నిబంధన కాలంలో చేసేవారండి. అంతెందుకు, మనకు పూర్వం ఉన్నటువంటి సేవకులు కూడా సంఘము లేదా విశ్వాసులు ఏం చేసేవారంటే ఆయన ఇంట్లో పెళ్ళికి వేళ్ళే చేసేవారన్నీ. ఆయనకి ఏది అవసరం, ఆయనకి ఇల్లు అవసరమా, ఆయనకు బండి అవసరమా, ఆయనకి కారు అవసరమా, ఆయనకు బట్టలు అవసరమా, వాళ్ళ పిల్లల చదువులకి డబ్బులు అవసరమా, ఏది అవసరమో విశ్వాసులు కనుక్కుని, ఎందుకంటే ఇక సేవకుడు అంటే సేవ మీదే ఉంటాడు కనుక, ఆయన వేరే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోడు కనుక, సంఘమంతా అనేక ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారు కనుక ఆ సేవకుని పోషించాలన్నటువంటి ఒక ఆలోచనతో సేవకుని యొక్క బాగోగులు విశ్వాసులు చూసుకునేవారు. అందుకనే పూర్వం సేవ చేసినటువంటి వారు చాలా చక్కగా బతికేశారు. అలాగా ఎవరైతే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తని ఇంట చేర్చుకుని ప్రవక్తకి పరిచర్య చేస్తూ ప్రవక్త చెప్పిన మాట విన్నారో వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లేవి. అదే మాట ప్రభువారు చెప్పారు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడట. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు అంటే దేవుని పని చేసి ప్రవక్త ఎంతైతే మేలును ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడో ఆ ప్రవక్త ఎవరింటిలో ఉంటే వాళ్ళు కూడా అంతే ఆశీర్వాదాన్ని పొందుకుంటారట. మనకు యాకోబు గారి కుమారుల్లో యోసేపు గారు తెలుసు. యోసేపు గారు ఎక్కడ అడుగు పెడితే ఆ ఇంటిని, ఎవరి దగ్గర పని చేస్తే ఆ యజమానుని దేవుడు ఆశీర్వదించేవాడట. వాళ్ళకి ఏ లోటు వచ్చేది కాదట, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదట. యోసేపు గారిని బాగా చూసుకోవడం కోసం ఆయన మీద అధికారులుగా ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తే ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించేవారు, గమనించేవారట. ఈయన వచ్చిన కాడి నుంచి అంత మంచి జరుగుతూ ఉంది మనకి అని వాళ్ళు ఆలోచించుకునేవారట. అవునండి, అలాగా ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకుంటారు అని లేఖను సెలవిస్తూ ఉంది. కొంతమంది విశ్వాసులకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా ముందుగా సేవకునికి చెప్పుకోవాలి. అది మంచి అయినా చెడైనా, మేలైన కీడైనా ముందుగా సేవకుని చెప్పుకోవాలి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మరి కొంతమంది ఎలా ఉంటారు, మేము ఎందుకు చెప్పాలి, మేము చెప్పాల్సిన పని ఏంటి, మేము చెప్పం అనుకునేవారు కూడా ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. అయితే ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడని వాక్యం చెప్తా ఉంది. ఫలం అంటే ఫలితం, రిజల్ట్. తర్వాత ఇందులోనే నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును అన్నాడు. ఈ వాక్యాలని రెండు రకాలుగా యాక్సెప్ట్ చేశారు. ఫిజికల్గా ఒక సేవకుణ్ణి, ఒక ప్రవక్తను అంగీకరించడం కొంతమంది చేస్తే, ఆత్మీయంగా యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త, ఆయనను అంగీకరించిన వారు ఉన్నారు, ప్రవక్త యొక్క ఫలాన్ని పొందిన వారు ఉన్నారు. బైబిల్లో నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు వారు, ఆ నీతిమంతుడిని అంగీకరించిన వారు ఉన్నారు, ఆ నీతిమంతుని యొక్క ఫలాన్ని పొందుకున్న వారు కూడా ఉన్నారు. ఏమండి, ఇది ఒకటైతే సేవకుని ప్రవక్తగా అంగీకరించి సేవకుని మాట విని సేవకునికి ఆయనను ఇంటికి పిలిపించుకుని ఆయనకు సపర్యలు చేసేవారు ఉన్నారు. లేదా దైవజనుడు నీతిమంతుడని దైవజనుడిని పిలుచుకుని ఆయనకు సపర్యలు చేసి మేలులు పొందుకునేవారు కూడా ఉన్నారు. ఏమండి, ఇది ఫిజికల్గా ఒక సేవకునికి, ఒక ప్రవక్తకి అప్లై చేశారు. అయితే దీన్ని మనం స్పిరిచువల్గా ఆలోచిద్దాం. ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు వారే, నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆ నీతిమంతుడైన వాణిని నీ ఇంటి చేర్చుకుంటే, ప్రవక్త అయిన వాణిని ఇంటి చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావు, నీతిమంతుడి ఫలాన్ని కూడా పొందుకుంటావు. దేవుడు నీతో ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు చెప్పాను కదా, ఆయన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తలుపు తీయమని కొట్టాడట. మనం ఏం చేయాలి ఇప్పుడు? అంగీకరించామనుకోండి, ప్రవక్తగా ఉన్నటువంటి ఆయన మన హృదయంలోనికి వస్తాడు.
నీతిమంతుడుగా ఉన్నటువంటి ఆయన మన హృదయంలోనికి వస్తాడు. తద్వారా మన జీవితాలు మారిపోతాయి. మారతాయి లేదా? మారతాయి. నీతిమంతుడు మనతో ఉన్నాడు అనుకోండి, మనం కూడా ఎలా మారుతాం? నీతిమంతుడిగా మారుతాం. దుర్మార్గుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఎలా మారుతాం? దుర్మార్గుడుగానే మారుతాం. కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం. అదేంటండి అంటే, ఇంకా చాలామందికి చాలా రకరకాల వాక్యాలు ఉన్నాయి, అవన్నీ మనం అంగీకరించకూడదు. యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు మన బ్రతుకులు మారతాయని ప్రభువారే తెలియజేశారు. 42 మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఎక్కడికి? శిష్యులకు చెప్పారు కదా, ఇప్పుడు మనం కూడా శిష్యులుగా తయారవుతున్నామా? ఏమో, పోన్లే ఒకరిద్దరు తయారవుతున్నారు అనుకుందాం. శిష్యులుగా మారాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉంది. విశ్వాసులమే విశ్వాసపు స్థితిలో నుండి శిష్యరికంలోనికి ఒక అడుగు పైకేసి, ఒక మెట్టు పైకెక్కి బలముగా స్థిరముగా ఆయన కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న శిష్యులుగా మారుతూ ఉన్నాం. ఇప్పుడు మనకు చెప్తే ఉన్నాడు ఏమనంటే, మన శిష్యులం కదా, ఎవరైతే ఈ చిన్నవారిలో ఒకనికి, చిన్నవారంటే శిష్యులు, చిన్నవారంటే మనమే, మనలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు త్రాగడానికి ఇస్తే వాడు తన ఫలాన్ని పోగొట్టుకోవడానికి నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. గిన్నెడు చన్నీళ్ళేటి? చన్నీళ్ళు, కూల్ వాటర్, చల్లని నీళ్ళు, త్రాగే నీళ్ళు. అవునండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఇస్తారుగా, అదే. కానీ ఎప్పుడది? ఎప్పుడు? ఆయన పనిలో ఉన్నప్పుడు తాగడానికి గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే ఇచ్చిన వాళ్ళు ఆ ఫలాన్ని పోగొట్టుకోరటండి. అందుకని చాలామంది సేవకులకి కానుకలు ఇస్తారు, బట్టలు పెడతారు, రకరకాల బహుమానాలు ఇస్తారు, భోజనం పెడతారు, టీ కాఫీలు కూల్ డ్రింక్లు అన్నీ ఇస్తారండి. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని సంఘాల్లో సేవకుడు దేవుడండి, అంతే. సేవకుడే దేవుడు. దేవుడు అడిగి నన్ను పెట్టడమే కానీ సేవకుడు అడగకపోయి నన్ను పెడతారు. విశ్వాసులకు అంత ప్రేమ సేవకుడు అంటే. కొన్ని సంఘాల్లో మాత్రమే సుమా, అవండి, ఆ మాట మర్చిపోవద్దు. ఇక్కడ ఆయన పనిలో ఆయన కోసం మనం కష్టపడుతూ ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని చూసి మనకి గుక్కెడు నీళ్ళు ఇచ్చారనుకోండి, గ్లాస్ వాటర్ ఇచ్చినా సరే, ఒక 10 రూపాయలు వాటర్ బాటిల్ కొనిచ్చినా సరే, ఒక 20 రూపాయలు వాటర్ బాటిల్ ఇచ్చినా సరే, కూల్ డ్రింక్ ఇచ్చినా సరే, టిఫిన్ భోజనం పెట్టించినా సరే, ప్రయాణానికి ఎంతో కొంత ఖర్చుకు డబ్బులు ఇచ్చినా సరే, దాని ఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్తా ఉన్నారు ప్రభువారు. మన విజయవాడలో 2 రోజులు సర్వసృష్టికి సువార్త కార్యక్రమంలో మొదటి రోజున చాలామంది విశ్వాసులైనటువంటి వారు వాళ్ళు వచ్చి, సంఘ పెద్దలైనటువంటి వారు వచ్చి మమ్మల్ని చూసి ఆగి ఫోటోలు తీసుకుని, వీడియోలు తీసుకుని మాతో మాట్లాడి, రాకడ సమయంలో చివరి దినాల్లో అసలైన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అని వాళ్ళు ఆనందపడి, వాళ్ళ నోటి వెంబడి వచ్చినటువంటి మాట అదే. అసలైన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఆఖరి దినాల్లో. ఇలాగ ప్రకటించాలి అంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి అని చెబుతూ, మా వంతుగా దేవుని పని చేస్తున్నటువంటి మీకు అని కొంతమంది కూల్ డ్రింక్స్, కొంతమంది వాటర్ బాటిల్, కొంతమంది చెరుకు రసం తెచ్చి ఇచ్చారండి. వాళ్ళు సువార్త చేయట్లేదు, కానీ సువార్త చేసేవారికి సహకారులుగా ఉన్నారు, వారిని జత పని వారు అన్నారు. వాళ్ళ వంతు అలా చేశారు. అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, ఇచ్చారు, వెళ్ళిపోయారండి. వాళ్ళ ఫలాన్ని దేవుడు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు, తిరిగి ఇస్తాడండి. మనం అనుకుంటాం ఇవన్నీ ఇలాగ కానుకేస్తే, లేకపోతే సేవకుడికి ఇస్తే, లేకపోతే పలానా పని అంటున్నారు దానికి ఇస్తే మనకెక్కడి నుండి వస్తాయి అనుకుంటాం. అది కాదు. వాళ్ళు అలాగ దేవుని పనికి సహకరించారు కొంతమంది. 2వ రోజున విపరీతమైన ఎండండి. మా వెనకాల మెడికల్ షాప్ ఉంటే
అక్కడికి ఒక తమ్ముడు వాటర్ బాటిల్ తీసుకురమ్మంటే వెళ్ళాడు. మాకు తెలియదు అది క్రిస్టియన్స్ వారి యొక్క మెడికల్ షాప్ అని, గ్రేస్ మెడికల్ షాప్ అని ఏదో ఉంది. అది వాటర్ బాటిల్ తీసుకుని డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోలేదు ఆయన. వాటర్ బాటిల్ ఫ్రీగానే ఇచ్చాడు. దాని కాస్ట్ 20 రూపాయలు. డబ్బులు తీసుకోవచ్చు కదా, తీసేసుకోవచ్చు. అంటే ఎందుకు అంటే వాళ్ళక్కడ సువార్త ప్రకటించకపోయినా సువార్త ప్రకటించే వారికి ఏమో గిన్నెడి చన్నీళ్ళు ఇవ్వాలి, కూలింగ్ వాటర్ బాటిల్ ఇచ్చాడే, గిన్నెడి చన్నీళ్ళు ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. ఎండలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతోమంది అవమానిస్తారు, ఎంతోమంది గొడవలు చేస్తారు, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తారు. వీటన్నిటినీ ఎదుర్కొని నిలబడటం మామూలు మాటలు కాదు. కనీసం మనకు ఒక 10 రూపాయలు వారికి ఖర్చు పెట్టినంతరాన మనకు వచ్చే నష్టమేమీ లేదని వాళ్ళు సహకరిస్తారు. ఇలా చాలామంది సంఘం కూడా సువార్తకు సహకరించాలండి. అంటే అవన్నీ మనకు చాలా పెద్ద పెద్ద టాస్కులు అండి. అయితే ప్రభువారు చెప్తా ఉన్నారు, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాట చెప్పి ఎంతకాలం అయిందండి? సుమారుగా 2000 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమంటే ఒక్కటి నేర్చుకోవాలి మనం. తెలుసో తెలియకో దేవుని నమ్మేసుకున్నాం ఒకానొక రోజున. కానీ ఈరోజు దేవుడు అంటే ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. మనం దేవుని నమ్మాం, ప్రార్థన చేసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘానికి వస్తున్నాం, విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నాం. ఓకే, ఈ విశ్వాస స్థితిలో నుండి ఏ స్థితికి వెళ్ళిపోవాలట? శిష్యులుగా మనం మారిపోవాలి. ఈ 10వ అధ్యాయం ఎవరిని ఉద్దేశించి చెప్పారు ప్రభువారు? శిష్యుల కోసం. మరి మీకెందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు కూడా ఏమవ్వాలి? రాబోయే రోజుల్లో శిష్యులు అవ్వాలి. అంటే శిష్యులు అవ్వడం అంటే మరలా అందరూ బయటికి వెళ్ళి సువార్త చెప్పమని కాదు. ఎందుకంటే దేవుని పని చేయడానికి వయసు, ఆరోగ్యము కూడా సహకరించాలి. వృద్ధాప్యం వచ్చింది, వయసు సహకరించదు. అనారోగ్యం వచ్చింది అంటే ఆరోగ్యం లేదు. ఈ అనారోగ్యంతో దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళలేం. గనుక ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మనకి ఈరోజు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. సజీవులుగా క్షేమంగా ఉన్నాం. దేవుడిచ్చినటువంటి యొక్క ఆరోగ్యాన్ని విశ్వాసులుగా మనం ఉన్నాం. విశ్వాస స్థితిలో నుండి శిష్యులుగా మనం మారాలి. శిష్యులుగా మారినప్పుడే మనం పరలోకాన్ని సాధించుకుంటాం. అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలం ముందునైనా ఆరాధనలో ఎన్నో విలువైన సంగతులు మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. భక్తి జీవితంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మేమునైనా శిష్యులుగా మారుతూ ఉన్నాం. శిష్యులుగా మారినప్పుడు మాత్రమే పరలోకాన్ని పొందుకోవడానికి అవకాశం ఉందని మీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అట్టి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. నా కోసం మీ ప్రాణం కావాలి అని మీరు అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మా కోసం మీ ప్రాణాన్ని పెట్టారు కనుక. తండ్రి, ఈ లోకంలో దేనిని ప్రేమించక, వేటి కొరకు చచ్చిపోక, మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు మరణించి మీకు శిష్యులుగా మారే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ